దైత్యరాజు జలంధరుడికి జయము. అసుర సామ్రాట్టు మహాబలి దైత్యరాజు జలంధరునికి జయము. ప్రియమైన అసురులారా, దైత్య గురువు శుక్రాచార్యులు మనకు మన అసుర జాతికి కూడా ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించారు. భవిష్యత్తులో కూడా మనం వీరి నుంచి ఇంకా ఎంతో పొందబోతున్నాం. పరమేశ్వరుని ఆరాధించడం వల్ల వీరికి వరాల రూపంలో ఎన్నెన్నో సిద్ధులు ప్రాప్తించాయి. వీరి ఆశీర్వాదం వల్ల అసురులు మరింత శక్తివంతులైపోయారు. దైత్య గురువు శుక్రాచార్యులకు జయము. దైత్య గురువు శుక్రాచార్యులకు జయము. అసురులారా, ఇది మనకొక గొప్ప అదృష్టమే అనాలి. మనం దైత్యరాజు జలంధరుని వంటి యోగ్యుడు, బలశాలి, ఇంకా పరాక్రముడైన సామ్రాట్టును నాయకుడిగా పొందటం. అసుర జాతిని ఉద్ధరించడంలో దైత్యరాజు జలంధరుడు నిర్వహించిన పాత్ర ప్రశంసనీయమైనది. ఇలాంటి సర్వప్రియ సామ్రాట్టును గురించి నేనొక సంతోషకరమైన వార్త చెప్పదలుచుకున్నాను. తప్పక చెప్పండి గురువర్యా. త్వరగా చెప్పండి ఆ వార్త, వినడానికి ఉవ్విళ్ళూరుతున్నావు. వినండి. దైత్యరాజు జలంధరుడి వివాహం జరగనుందని చెప్పడానికి ఈ రోజు నేనెంతో సంతోషిస్తున్నాను. మహాబలి దైత్యరాజు జలంధరుడికి జయము. దైత్య గురువు శుక్రాచార్యులకు జయము. మీరింకా ఎక్కువగా సంతోషించే వార్త మరొకటుంది. అసుర సామ్రాట్ వివాహానికని అసుర సామ్రాజ్ఞిని అద్భుతంగా ఎన్నుకున్నాము. త్వరగా చెప్పండి గురువర్య, అయితే ఎవరు మా సామ్రాజ్ఞి? మీరు ఎంతో సంతోషించే విషయం ఏమిటంటే, అసురరాజు కాలనేమి అందాల సుపుత్రిక రాజకుమారి వృందతో మీ సామ్రాట్ వివాహం జరగబోతోంది. నేను ఆమెను సౌభాగ్యవతిగా ఉండమని ఆశీర్వదించాను. దైత్య గురువు శుక్రాచార్యులకు జయము. మహాబలి దైత్యరాజు జలంధరునికి జయము. రాకుమార్తె వృందకు జయము. రాకుమార్తె వృందకు జయము. మహారాణి బృంద, భయంకర జంతువు శబ్దం వస్తోంది. కాదు, ఇదేదో చిరుతపులి అరుపే. కామిని, రాజకుమారి వృంద ఇక్కడ ఉండగా నీవు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మీరిద్దరూ ఇక్కడే వేచి ఉండండి, నేను చూసి వస్తాను. సుందరి, నేను పుష్పగుచ్చం తమకు సమర్పించి తమకు ప్రణయ నివేదన చేద్దామనుకుంటున్నాను. నాపై దయతో నా బహుమతిని స్వీకరించండి. ఎందుకు నేను స్వీకరించాలి? ఎవరో అపరిచిత పురుషుని ప్రేమ నివేదనను అతన్ని ఎన్నడూ ఎరగను, చూడనేనా లేదు. నేను పరపురుషుని బహుమతిని ఎన్నడూ కూడా స్వీకరించను. పరపురుషుడా? తమరు రాకుమారి, నేను వరదేవతను. నేను అన్ని విధాలా తమకు యోగ్యుణ్ణి. నన్ను ఉపేక్షించడం తమకు ఉచితం కాదు. చూడు వనదేవత, వనదానువుళ్లాగా మాట్లాడవద్దు. నాకు అన్ని విధాల యోగ్యుడైన వాడు ఆ అసురరాజు జలంధరునితో నా తండ్రి కాలనేమి, మా గురువు శుక్రాచార్యులు నా వివాహాన్ని నిశ్చయించారు. ఇక ఆయనే నాకు సర్వస్వము. ఆయన తప్ప నేను ఇతరులెవరి గురించి ఆలోచించనేనా లేను. ఇక ఇతరులంతా
నా పాలిట పరపురుషులే. కాదు సుందరి, కాదు. అలా కాదులే. ఇక్కడ ఈ వన ప్రదేశంలో ప్రవేశించే ప్రతి అందమైన కన్య వరదేవతకు చెంది తీరవలసిందే. నీవు కూడా అలా చెయ్యవలసిందే. నేను కోరితే నిన్ను బలవంతంగా వివాహం చేసుకోగలను. కానీ నీ వంటి సుందరి ఇంతటి కోమలాంగితో నేనలా అసహ్యంగా కఠోరంగా ప్రవర్తించను. నీవు మితిమీరుతున్నావు వరదేవత. అలా చెయ్యనులే. కాదనకుండా నా ప్రేమ ప్రస్తావనను అంగీకరించు. నీ కోరిక కలలో కూడా నెరవేరదు వనదేవత. ఒకవేళ నా శక్తినే పరీక్షిద్దామనుకుంటే అయితే ఇక సిద్ధంగా యుద్ధానికి. కోమల హస్తాల్లో ఖడ్గం, మనసులోనేమో యుద్ధపు కోరిక. లేదు, మనసులో యుద్ధపు కోరిక కాస్తైనా లేదు. కాని నా శీలం కోసం, నా స్వాభిమానం కోసం ప్రాణాలకు తెగించి దుష్టులను పరిమార్చడం చేతవను నాకు. రాకుమారి వృంద, నాకు నీ ప్రస్తావన ఆమోదమే. చూశావు కదా, నేను నా శీలాన్ని, నా స్వాభిమానాన్ని రక్షించుకోగలను. నీవు నా పరీక్షలో బాగా నెగ్గావు. నేనే నీ కాబోయే భర్త జలంధరుణ్ణి. ఈయన నా కాబోయే భర్త. ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగా మాట్లాడతాడు. ఎంత అందంగా ఉన్నాయి ఈమె కళ్ళు. ఆ కళ్ళు నేను చుంబించాలి. నీ పరాక్రమం చూసి ఎంతో సంతోషించాను. అవును సుందరి, ఇలాంటి వీరాంకనను పత్నిగా పొందటం నా అదృష్టం. ఇక త్వరలోనే నేను నిన్ను వివాహమాడి పట్టపురాణిగా చేసుకుంటాను. మహాబలి జలంధరునికి అసుర మహారాణి బృందకు, అసురరాజు మహాబలి జలంధరునికి, అసుర మహారాణి బృందకు, అసురరాజు మహాబలి జలంధరునికి, అసుర మహారాణి బృందకు, అసురరాజు మహాబలి జలంధరునికి, అసుర మహారాణి బృందకు, అసుర మహారాజు జలంధరునికి, అసుర మహారాణి బృందకు, అసుర మహారాజు జలంధరునికి, అసుర మహారాణి బృందకు, అసుర మహారాజు జలంధరునికి. ప్రియ అసురులారా, నేటి నుంచి మహాబలి అసురరాజు జలంధరుని గొప్ప అదృష్టంతో పాటుగా అసురకన్య వృంద యొక్క సౌభాగ్యం కూడా తోడైంది. భాగ్యరేఖ ఎంతో బలపడిందన్నమాట. ఇక జలంధరుని అపరిమిత శక్తి సమక్షంలో ఏ శక్తివంతుడైన మిత్రుడు లేదా శత్రుడు కూడా నిలవలేడు. గురువర్యులు శుక్రాచార్యులకి మహాబలి జలంధరుడికి, గురువర్యులు శుక్రాచార్యులకి. ఇంకా మహాబలికి మేము చేసే సూచన ఏమంటే, ఆయన విశ్వ విజయానికి ఉద్యమం వెంటనే ఆరంభించాలి. ఈ విజయోద్యమంలో ప్రథమంగా అసుర జాతికి శత్రువులైన దేవతలపై ఆక్రమణ చేసి స్వర్గంపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పాలి. గురువర్యులు శుక్రాచార్యులకి, మహాబలి జలంధరుడికి, గురువర్యులు శుక్రాచార్యులకి. అవును అసురరాజా, ఉద్యమం ఆరంభించాలి. తమరి రక్షణకు గాను నా అసురసేన తమతోనే ఉంటుంది. నా అల్లుడిని స్వర్గాధిపతిగా చూడటానికి నేను వెళ్ళూరుతున్నాను. కానీ అసురరాజా కాలనేమి, మనం కేవలం పిరికి పందల్లాగా స్వర్గాన్ని అకస్మాత్తుగా ఆక్రమించాం. అలా చేసి మన శౌర్యానికి, పరాక్రమానికి అవమానం కలగనివ్వం. అయితే మనకు ఏమి ఉపాయం గురువర్యా? మన గౌరవానికి భంగం కలగరాదు, మన ఉద్దేశ్యం కూడా నెరవేరాలి. మనం మొదట
దేవేంద్రునికి సందేశం పంపుదాం. వారు తమ స్వర్గాన్ని అసురరాజు జలంధరునికి అధీనం చేసి అసురుల ఆధిపత్యం అంగీకరించాలి. వారలా గనక చేస్తే మనం ఆక్రమణ చేసే అవసరమే ఉండదిక. కానీ ఆ దేవేంద్రుడు మన ఆధిపత్యాన్ని అంగీకరిస్తాడంటారా? వారు అంగీకరించకపోతే ఆక్రమణ తప్పదు. గురువర్యుల సూచన ఉచితమే. ముందుగా ఇంద్రుని వద్దకు మన దూతను పంపవలసిందే. నేననుకోవడం మన సేనాపతి ధస్మరుణ్ణి అక్కడికి పంపాలి. సేనాపతి ధస్మర, నీవు స్వర్గంలో ఇంద్రుని వద్దకు వెళ్ళి అసురరాజు సందేశం అందచేయి. నీ కుతంత్రంతో దేవేంద్రుణ్ణి మన ఆధిపత్యం ఆమోదించేటట్టుగా ఒప్పించాలి. ఆ దేవతలు ఎంతో కుటిల్లైన వారు. గట్టిగా మాట్లాడితే ఉత్తేజితుడు కాబోకు. వారు తీయగా మాట్లాడినా వారి మాయలో పడబోకు. తమరి ఆదేశం పాటిస్తాను గురువర్య. వెళ్ళో, విధాత నీకు సఫలతనిచ్చుగాక. సాఫల్యాన్ని పొందడం అనేది దేవతలకు పుట్టుకతో వచ్చిన అధికారం దేవేంద్ర. రాజకీయాల్లోనైనా యుద్ధంలోనైనా దేవతలారా, దేవతలు తమ బలాన్ని బుద్ధి కుశలతను ఉపయోగించి శత్రువుల్ని పరాజితుల్ని చేయవలసిందే. ఇదే న్యాయసమ్మతం, ఇదే ఉచితం కూడా. అంటే పరిస్థితిని బట్టి సమయానుసారం వ్యవహరించడమే తెలివైన పని. దేవేంద్ర, అసుర సేనాపతి జలంధరుని దూత తమ కోసం సందేశం తీసుకుని వచ్చి ఉన్నాడు. తమరి సమక్షంలో సందేశాన్ని నివేదించడానికి అనుమతి కోరుతున్నాడు. అసురపతి జలంధరుడు దూత ఇక్కడికి రావడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది? మనకు జలంధరునితో సంబంధమేమీ లేదే. అతన్ని రానివ్వడం ఎందుకు? వరుణదేవా, అతన్ని రానివ్వవద్దు. కాని దేవేంద్ర, ఎవరైనా శక్తిమంతుడైన రాజు పంపిన దూతను రానివ్వకపోవడం ధర్మానికి నీతికి రెంటికీ విరుద్ధమే. అతన్ని సాదరంగా పిలిపించండి. చెప్పేది జాగ్రత్తగా వినండి. గురుదేవా, తమరి ఆదేశం అదే అయితే కానివ్వండి. దూతను పిలిపిద్దాం. వరుణదేవా, దూతను పిలిపించండి. తమ ఆజ్ఞ దేవేంద్ర. గురుదేవా, తమరి లెక్కన ఈ దూత ఏ ఉద్దేశంతో వచ్చి ఉంటాడు? ఉద్దేశ్యం నిశ్చయంగా రాజ్య విస్తరణ గురించి అయి ఉండాలి దేవేంద్ర. ఒక దుష్టుడు శక్తిశాలి అపరిచితుల వద్దకు వచ్చాడంటే అందులో అతడి స్వార్థ చింతన తప్పక నిహితమై ఉంటుంది. దేవేంద్రులకు అసురాధిపతి జలంధరుని దూత నమస్కారం. దేవేంద్ర, అసుర సేనాపతి ధస్మరుడు అసురరాజు జలంధరుని సందేశం వినిపించడానికి వచ్చాడు. అవశ్యం. సేనాపతి ధస్మర, తమకు స్వర్గానికి స్వాగతం. చెప్పండి, ఏం సందేశం తెచ్చారు? అతి త్వరలో ఈ వైభవోపేతమైన స్వర్గం మా చేజిక్కుతుంది. సేనాపతి ధస్మర, చెప్పండి, ఏం సందేశం తీసుకొచ్చారు? ఓ దేవేంద్ర, మా స్వామి అసురరాజు జలంధరుడు ఈ స్వర్గాన్ని పొందటంతో అతి ప్రసన్నులవుతాడు. దేవేంద్ర, మా స్వామి కోరేది తమరు ఆయన ఆధిపత్యం అంగీకరించమని, ఇంకా ఈ స్వర్గపు అధికారాన్ని ఆయనకు ఒప్పగించమని. దాంతో దేవాసుర యుద్ధం తప్పించవచ్చు. దేవేంద్ర, మనం పిరికి పొందాలమా? యుద్ధ భయం వల్ల స్వర్గాన్ని ఒప్పగిస్తామా? ఎందుకు ఒప్పగించాలి? ఈ దుష్టుడికింత సాహసమా? వీడి నాలుక కోయించాలి దేవేంద్ర. సాహసం ఇతడి స్వామి జలంధరుడు చేస్తున్నాడు. దండించవలసింది అతన్నే. అతన్ని కూడా దండిద్దాం. కానీ ప్రస్తుత దురాగతం ఈ దుష్టుడి వల్లనే జరిగింది. అయితే ఈ దుష్టుడిని ఇప్పుడే హతమార్చాలి. నా పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే దాని పరిణామం తెలుసునా? మహాబలి జలంధరుడు మీ అందరినీ కాల్చి భస్మం చేస్తారు. సేనాపతి భస్మరా, నీవిక్కడికి రాక మునిపే, నిన్నిక్కడికి పంపక పూర్వమే మీ మహాబలి జలంధరుడికి పరిణామమేమిటో తెలియదా? అతడు నిన్ను పంపగానే సందేశం తీసుకొచ్చావే,
మీకు స్వర్గాన్ని అప్పజెప్పాలా? మేము చేతకాని వాళ్ళమా? బతికిపోయావు పో. నీవు కేవలం దూతమైనందువల్ల, లేకపోతేనా? లేకపోతే ఏం చేస్తావు? నీవు నా ప్రాణాలు తీస్తావా? నీ కోరిక కూడా నెరవేర్చుకుని చూడు దేవేంద్ర. దాని పరిణామము చూద్దువుగాని. నీవు మాటి మాటికి మమ్మల్ని పరిణామం అంటూ భయపెడుతున్నావా? వీడి మదిలో వాక్కులో అసుర జలంధరుడి మాటలే వినిపిస్తున్నాయి దేవేంద్ర. వీడిని హతమార్చండి దేవేంద్ర. వీడి మాట కట్టుబడిపోతుంది. నీవు సరిగా చెప్పావు మేఘదేవా. అదే ఉచితం. నీచుడా, అధముడా, దుష్టుడా! వద్దు దేవేంద్ర, వద్దు. అతిథులు దూతలు ఇద్దరూ ఆదరణీయులు. మన సంప్రదాయంలో వీరిద్దరి పట్ల ఆదరభావం చూపడమే ఆచారం. నేడు కూడా మనం సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించరాదు. కానీ గురువర్య, వద్దు వరుణదేవా, వద్దు. దుష్ప్రవర్తన దేవతలకు శోభస్కరం కాదు. దేవేంద్రుడు కూడా ఈ నిజాన్ని అంగీకరిస్తారు. దుష్ప్రవర్తన చేసేది దుర్జనులే. ప్రతి జీవి యందు సద్భావన ఉన్నటువంటి దేవతలు మానవులు కాదు. తమరు చెప్పిన నిజాన్ని అంగీకరించక తప్పదు గురుదేవా. అలాగని మా పట్ల జరుగుతున్న దురాగతాన్ని కూడా మేమెన్నడూ సహించలేము. తమరే చెప్పండి, ఈ దూతకేం సమాధానం చెప్పాలి? మీరు నిశ్చింతగా ఉండండి దేవేంద్ర. ఆ పని మేము స్వయంగా చేస్తాం. అసురరాజు జలంధరుని సేనాపతి ధస్మర, మీ స్వామికి వెళ్ళి చెప్పు, స్వర్గం దేవతలదని, ఎప్పటికీ వారిదేనని. అతడు ఈ వైపు కన్నెత్తి చూసినా దేవాసుర యుద్ధం అనివార్యం అవుతుంది. అసురులు యుద్ధానికి ఎన్నడూ కూడా వెనుకాడరు. వారు ఎల్లప్పుడూ యుద్ధానికి సంసిద్ధులే. మీరు సిద్ధంగా ఉండండి. అసురరాజు మహాబలి జలంధరుడికి జై! దేవేంద్ర, మీరు అసురరాజు జలంధరుడు తప్పక దాడి చేస్తాడని భావించి ఎవరి సహాయం అపేక్షించకుండా యుద్ధ సన్నాహాలు కావించండి. దేవతలారా, యుద్ధ సన్నాహాలు చేయండి. మనం అసురరాజు జలంధరుడికి ఎలా బుద్ధి చెప్పాలంటే, రాక్షస జాతి యావత్తూ శాశ్వతంగా తమ అహంకారాన్ని, నీచత్వాన్ని మరిచిపోవాలి. యుద్ధం కోరుతున్నారా? విన్నారా తమరు గురువర్యా? ఆ పిరికి దేవతలు యుద్ధాన్ని కోరుకుంటున్నారు. అది ఈ మహాబలి జలంధరునితోనా? మనం వారి కోరికను తీరుద్దాం దైత్యరాజు జలంధర. ఇంతకు పూర్వం అనేక సార్లు అసురులు దేవతల శక్తిని చిన్నాభిన్నం చేసి స్వర్గంపై అధికారాన్ని సాధించారు. ఈసారి మళ్ళీ అసురులు వారిని ఓడించి తప్పక గుణపాఠం నేర్పాలి. సేనాపతి ధస్మర, ఆజ్ఞాపించండి దైత్యరాజా. యుద్ధానికి సన్నాహాలు చెయ్యండి. అసురులారా, మన సంపూర్ణ శక్తిని సంఘటితం చెయ్యండి. శరవేగంతో స్వర్గంపై ఆక్రమణ చేసి దేవతల్ని పరాజితులు చెయ్యండి. మహాబలి దైత్యరాజు జలంధరుడికి జయము! నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఎక్కడి నుంచి వస్తున్నావు నారదా? పరమేశ, తమకు తెలుసు నేను బ్రహ్మలోకం నుంచి వస్తున్నానని. మరి ఎందుకు అడుగుతారు? ఇక దేవదానవుల మధ్య జరగబోయే యుద్ధాన్ని ఆపటం అనేది అసంభవమనే సమాచారం నేను బ్రహ్మలోకం నుంచి తీసుకొస్తున్నాననే సంగతి కూడా తమకు తెలుసు కదా. మరి బ్రహ్మవాక్కు అనివార్యమే. బ్రహ్మదేవులు చెప్పినటువంటిది జరగనే జరుగుతుంది. ఇక నీవు చెప్పు, ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావు? పరమేశ, నేనిక్కడికి వచ్చినది మిమ్మల్ని పార్వతీమాతను దర్శించుకుందామని. కానీ ఓ విషయం అడుగుదామనుకున్నా. ఆ జలంధరుడి అంతం ఎప్పుడు, ఎలా జరుగుతుందని. ఈ ప్రశ్నను నీవు బ్రహ్మదేవుణ్ణి అడగలేదెందుకని? అడిగాను నేను పరమేశ, అడిగాను. కానీ పరమపిత బ్రహ్మదేవులు అన్నది ఏమంటే, ఆ అవధూతేశ్వరుడు జలంధరుణ్ణి తన క్రోధం నుంచి ఉత్పన్నం చేశారట. అందుచేత అతడి ఉత్కర్షము, అతడి అంతం విషయం గురించి చెప్పగలిగిన అధికారం కేవలం పరమేశ్వరునిదేనట. మరి అయితే విను నారదా, మేము మా అధికారపు వినియోగం ప్రస్తుతం చేయదలుచుకోలేదు. జరుగుతున్నదేమిటో చూస్తూ ఉండు. ఇక జరగబోయేదేదైనా దానికై నిరీక్షించు.
నీ ప్రేమయే నాకు సరిపోవటం లేదు. పూజలా సరిపోతుంది. పూజ సరిపోటానికి ముందు స్వీకరించాలి. పూజతో పాటు నేను ప్రార్థించేదల్లా మా స్వామి సదా సురక్షితంగా ఉండాలని. నువ్వు నా రక్షణకే చింతిస్తున్నావా? చింతించటం కాదు, సురక్షితంగా ఉండాలని కోరుతున్నాను. నా దృఢ విశ్వాసం ఏమంటే ఈ యుద్ధంలో ప్రబలాది ప్రబలమైన శక్తులు కూడా తమరికి ఎలాంటి హాని కలిగించలేవని. నా పరాక్రమంపై నీకు అంత విశ్వాసమా? అవును స్వామి, తమరి పరాక్రమం నా పాతివ్రత ధర్మము కూడా. సదా విజయం పొందాలి. దేవేంద్ర, దేవేంద్ర, ఏమైంది? ఏమైంది వరుణదేవా? ఎందుకింత ఉద్రేకపడుతున్నావు? దేవేంద్ర, జలంధరుడు అసుర సేనతో పాటు స్వర్గం వైపుగా దండెత్తి వస్తున్నాడు. ఏమిటి? వాడికెంత దుస్సాహసం! వాడు మన దేవసేనని ఎదుర్కొంటాడా? వాడి సేన విశాలమైనది, భయానకం కూడా. త్వరగా ఉపాయం చెప్పండి దేవేంద్ర. సేనాపతి, ఆజ్ఞాపించండి దేవేంద్ర. దేవసేనను సిద్ధం చేయండి. రణభూమిపై అసురరాజు జలంధరుడికి తెలిసి రావాలి ఈ దేవతల శక్తి అపరిమితమని. ఈ యుద్ధ పరిణామం ఎంత భయంకరమవుతుందంటే సంపూర్ణ అసుర జాతి రాబోయే కాలంలో దీనికెంతో పశ్చాత్తాపడుతుంది. యుద్ధం అవశ్యం జరుగుతుంది. సంగ్రామం! సంగ్రామం! ఓ దేవేంద్ర, నేను జలంధరుణ్ణి. సదా విజయుడనే మరొక పేరు గలవాడే జలంధరుడు. దేవతలను భస్మం చేసి వేయగల జ్వాల యొక్క పేరే జలంధరుడు. నిజం చెప్పాలంటే జగత్తుకు ఈశ్వరుడు పేరే జలంధరుడు. 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 దుష్ట జలంధర, అది నీవు కాదు, నీ అహంకారమే మాట్లాడుతోంది. మరిచిపోకు, అహంకారానికి మారు పేరే సర్వనాశనం. ఎప్పుడైనా అసురులు అత్యాచారాలు చేయ ప్రయత్నిస్తే దేవతలు వారిని అణిచివేశారు. ఇది తిరుగులేని సత్యం. ఇదిగో కాచుకో. దేవతలారా, దేవసేనను నడిపించండి.
జలంధరా! అసురులు చచ్చిపోతున్నారు. వీల్లేదు. పరమేశ్వరుడు వల్ల ప్రాప్తించిన మృత సంజీవని విద్యతో వారిని పునర్జీవితుల్ని చేస్తాను. వారిని మళ్ళీ దేవతలతో యుద్ధం చేయటానికి పంపిస్తాను. జయ జయ మృత్యుంజయ మహాదేవ. దైత్యరాజు జలంధరుడికి దైత్యరాజు జలంధరుడికి దైత్యరాజు జలంధరుడికి దైత్యరాజు జలంధరుడికి దైత్యరాజు జలంధరుడికి దైత్యరాజు జలంధరుడికి దైత్యరాజు జలంధరుడికి. సంజీవని, ద్రోణగిరి, ఓం నమ శివాయ. ద్రోణగిరి, దేవేంద్రునికి జై, దేవేంద్రునికి జై, దేవేంద్రునికి జై, దేవేంద్రునికి జై, దేవేంద్రునికి జై. దైత్య గురు బృహస్పతి కూడా తమరిలాగే దేవతలను పునర్జీవితులు చేసి పంపుతున్నాడు. అసుర సైన్యపు సంఖ్య తగ్గుతూ పోతోంది. తమరేదైనా చెయ్యండి గురువర్య, ఏదైనా చెయ్యండి. మాకు బాగా తెలుసు మన శత్రువు దేవగురు బృహస్పతి మన మృత్యుంజయ మంత్రాన్ని ప్రభావరహితం చెయ్య ప్రయత్నిస్తాడని. కానీ మన వద్ద దీనికి ఉపాయం ఉంది. వెంటనే అదేమిటో చెప్పండి గురువర్య. వత్స, నీవు మహాశక్తిశాలివి. ఇప్పుడు నీవు ద్రోణగిరిని లేవనెత్తి సముద్రంలో పడవేయి. ఇంకా మరి నీ తండ్రి సముద్రదేవునికి చెప్పి అతడి ద్రోణగిరిని నాశనం చేయమను. వెంటనే వెళ్ళు. నేను వెంటనే తమరి ఆజ్ఞను పాటిస్తాను గురువర్య.
ప్రణామం పితాశ్రీ. ఈ ద్రోణగిరి పర్వతాన్ని పాతాళంలో పడేయండి. ఇది దైత్య గురువు శుక్రాచార్యుల ఆదేశం. అలాగే చేస్తాను పుత్ర జలంధరా. నీవు నిశ్చింతగా ఉండు. ద్రోణగిరి పర్వతం ఉన్న స్థానంలో లోతైన గొయ్యి ఏర్పడింది. అవును దేవేంద్ర, ద్రోణగిరి ఏమైంది? నాకు ఆశ్చర్యంగానే ఉంది. దేవగురు బృహస్పతి ఇతర దేవతలు కూడా కనిపించడం లేదు. ఇది చింతించాల్సిన విషయమే. ఏమైంది వరుణదేవా? జరగకూడనిదే జరిగిపోయింది దేవేంద్ర. మహాబలి జలంధరుడు ద్రోణగిరిని పెళ్లగించి సముద్రంలో పారవేశాడు. ఏంటి? సముద్రంలోనా? ద్రోణగిరిని సముద్రంలో పారవేశాడా? జలంధరుడా? వాడు నిజంగా అంత బలశాలియా? ద్రోణగిరిని పెళ్లగించి పారవేశాడా? అటువైపు చూడండి దేవేంద్ర. దేవగురు తిరిగి వస్తున్నారు, బ్రతికి ఉన్న సైనికులతో పాటు. దేవగురు బృహస్పతికి జై! దేవగురు బృహస్పతికి జై! దైత్యరాజు మహాబలి జలంధరునికి 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 జై! మహారాణి బృందాకు 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 జై! దైత్యరాజు మహాబలి జలంధరునికి జై! మహారాణి బృందాకు జై! దైత్యరాజు మహాబలి జలంధరునికి జై! మహారాణి బృందాకు జై! బృంద మహాబలికి స్వాగతం చెబుతోంది. కేవలం స్వాగతమేలా? ఇంకేమీ లేదా? ప్రశంస కూడా. దేవగురు బృహస్పతి చేసిన దేవతలను కాపాడే ప్రయత్నాలను వ్యక్తం చేసేశారు తమరు. ద్రోణగిరిని కూడా లేవనెత్తి సముద్రంలోనే విసిరివేశారు తమరు. అవసరమే లేకపోయింది బృందా. లేకుంటే బాహుబలంగల నీ భర్త సముద్రాన్ని లేవనెత్తి ద్రోణగిరిపై పారేసేవాడు. నాకు తెలుసు, తమరి రాక్షస శక్తికి పరిమితి అనేది లేదు. మహాబలి జలంధరుడికి పరిమితిని ఎవరు నిర్ణయించగలరు? అలా చేస్తే చచ్చిపోతారు మహాబలి జలంధరుడి చేతిలో. గురువర్యులు శుక్రాచార్యులకు జై! శుక్రాచార్య ఏమైంది? ఏమైంది? నేను కూడా మాటిమాటికి గురువర్యులు శుక్రాచార్యులు అని అంటూ మాటిమాటికి నమస్కరించాలా? గురూ, నేనొక్కసారి నమస్కరించి గురువర్య అని అంటే 1 సంవత్సరం పాటు సరిపోదా? గురూ, అంతటి తీరిక ఎక్కడుంది మహాబలి జలంధరుని వద్ద? మాటిమాటికి నమస్కరించటానికి, శుక్రాచార్యులకు ముందు గురువర్య అనడానికి. గురు, నా నుంచి ఏ కొంచెం దక్కినా మహానందపడు. ఎందుకంటే నేనెంతో గొప్పవాణ్ణి. ఏం గురు, సరిగానే అన్నానా?
మాతాపితరులు గురువు తమ యోగ్యుడైన బలంగల శిష్యుడు పుత్రుడి యొక్క ఆకతాయితనాన్ని సహిస్తారు. నేను సహిస్తాను. కానీ బ్రో, నేను ముందుగానే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, నేను ద్రోణగిరిని పెళ్లగించి సముద్రంలో పారవేశాను. అలాగే నువ్వు కూడా నీ నోటి నుంచి కానీ మరి అనే మాటల్ని పెళ్లగించి సముద్రంలో పారేయి. దాంతో ఏమవుతుంది మహాబలి? గురు, నీ గొంతును కాస్త తగ్గించు. రాక్షసుని సమక్షాన గొంతెత్తి మాట్లాడితే రాక్షసుని రాక్షసత్వం పెరిగిపోతుంది. ఎలాగూ మహాబలి జలంధరుడు గొంతెత్తే మాట్లాడుతాడు, కానీ వినడు. నాకు తెలిసినటువంటి నిజాన్ని నీవు మళ్ళీ చెబుతున్నావెందుకు? నీవు మహాబలివి, పరాక్రముడివి, సాహసుడివి, అజేయుడివి. ద్రోణగిరి వంటి మహామేరు పర్వతాన్ని పెళ్లగించి లేవనెత్తి సముద్రంలో పారవేయటం మహా బలవంతుల వల్లనే కాదు. నీవు ప్రపంచంలో అందరికన్నా శక్తిగల అసురుడివి. అయినా కూడా మళ్ళీ అదే గురు, డొంక తిరుగుడుగా నీవు అయినా అనే మాటను ప్రయోగం చేశావు. ఆ మాటకు అర్థం కాని అనేగా. అంటే నేనేమి చెప్పవద్దా? యథార్థ రూపంలో ముంచుకు రాబోతున్న విపత్తు గురించి నేను చెప్పవద్దా? చెప్పు, తప్పక చెప్పు. నేను దాన్ని కూడా సముద్రంలో పారేస్తాను. అయితే విను మహాబలి, ద్రోణగిరిని సముద్రంలోని అగాధంలోకి నెట్టివేసి దానితో పాటు దేవగురువు బృహస్పతి పథకాన్ని నాశనం చేసి నీవు దేవతల మనసులో నీ పట్ల క్రోధాగ్నిని రగిలించావు. వారి మనసులో ద్వేషాన్ని, వారి ప్రతీకార భావన స్వరూపాన్ని నీవు పెంచివేశావు. ఇక వారు శాంతంగా ఉండరు. వారి మనసులోని అశాంతి నీకు విరుద్ధంగా కుట్రలు పన్నటానికి కారణమైపోతుంది. నీ అజాగ్రత్త వారి కుతంత్రాలకు దారితీస్తుంది. వారు ఆ విధంగా చేసే లోపునే నీవు స్వర్గంపై ఆక్రమణ కావించు. అవును స్వామి, గురువర్యులు శుక్రాచార్యులు అన్నమాట పూర్తిగా నిజమే. తమరు స్వర్గంపై ఆక్రమణ చెయ్యవలసిందే. మహాబలి జలంధరుడి దర్బారులో జలంధరుని సమక్షాన గురువు గారన్న మాట ఒకవేళ అసత్యమైనా కూడా అది సత్యమైపోతుంది. దాన్ని అంచనా కూడా వేయలేము. మరిచిపోకు మహాబలి, పతివ్రత అయిన నీ భార్య వృంద యొక్క మాంగల్య బలమే అడుగడుగునా నీ భుజ బలాన్ని, నీ వాక్పటిమను కూడా ప్రశస్తం చేస్తున్నాయి. ఈమె సౌభాగ్యం ఎప్పుడూ ఛత్రఛాయలా నీ ప్రాణాల్ని రక్షిస్తూ ఉంటుంది. ఇలా జరిగినంతకాలం ప్రపంచంలో ఎంత పెద్ద శత్రువైనా నీ నీడనైనా తాకలేడే అన్నాడు. ఒప్పుకుంటున్నాగా గురు, ప్రాణం కన్నా మిన్న ప్రియమైన భార్య తన భర్త ప్రాణాల్ని రక్షిస్తుంది. వృంద కూడా నా ప్రాణాలను రక్షిస్తుంది. అలా ఎందుకంటున్నారు స్వామి? అది నా కర్తవ్యమే కదా. నిజమే చెబుతున్నాను కదా వృంద. మరొక నిజం ఏమిటంటే, నేను స్వర్గంపై ఆక్రమణ చేస్తానని ప్రకటిస్తున్నాను. సైనికులారా, సన్నాహాలు చెయ్యండి. మన స్వర్గాన్ని ఆక్రమించాలి. మహాబలి దైత్యరాజు జలంధరునికి జై! దేవగురు బృహస్పతికి జై! దేవగురు బృహస్పతికి జై! ఎవరికి జయము? ఇంకా ఎలాంటి జయము? శత్రువులు మన పరాజయానికి సన్నాహాలు పూర్తి చేశారు. ఇది జయధ్వానాలకు సమయం కాదు, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. దేవేంద్ర, ఏమైంది గురుదేవా? తమరిలా విచారంగా ఉన్నారే? నా విచారానికి కారణం ఉంది దేవేంద్ర. జలంధరుడు ద్రోణగిరిని సముద్రంలో ముంచివేసి నిరూపించినది ఏమిటంటే అతని శక్తి అపారమని. ఆ దుష్ట ప్రవృత్తి కలిగిన అసురులకు ఎప్పుడైతే తమ శక్తి ప్రబలమైనదని తెలుస్తుందో వారిక ఊరికే కూర్చోరు. శాంతులు, అపరిచితులు, అమాయకులందరి జీవితాలను దుర్భరం చేసేస్తారు. అలాంటప్పుడు శత్రువులపై దాడి చేయకుండా వారిని ఎలా ఆపగలం? మనం వారికి శత్రువులం దేవేంద్ర. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి గురుదేవా? దేవేంద్ర,
సాధారణ విషయాల్లో కూడా అప్పుడప్పుడు తమ బుద్ధిబలాన్ని ఉపయోగించండి. ఎప్పుడు ఏం చేయాలో నేనే చెప్తూ ఉండాలా? జలంధరుడు తన శక్తిని నిరూపించేశాడు. ఇక శుక్రాచార్యుడు అతన్ని శాంతంగా ఉండనివ్వడు. అతడు తన రాక్షస శక్తిని మన మీద తప్పక ప్రయోగిస్తాడు. అదే మనవి చేస్తున్నాను గురువర్య. అతడి రాక్షస శక్తిని నిరోధించడానికి మనం ఏం చెయ్యాలి? దేవేంద్ర, ఈ సమయంలో మనకు ఏకైక రక్షకుడల్లా శ్రీ మహావిష్ణువే. మనం వెంటనే ఆయనను శరణు కోరుకోవాలి. అసురులు తప్పక స్వర్గంపై మళ్లీ ఆక్రమణ చేస్తారు. మనం గనక రక్షణోపాయం వెంటనే వెతకకపోతే మనం శత్రువుల్ని పరాజితుల్ని చేయలేము. శ్రీ మహావిష్ణువే వారిని నిరోధించగలరు. వైకుంఠాధిపతి శ్రీ మహావిష్ణువుకి జై! మాతా మహాలక్ష్మికి జై! ఆదరణీయులైన అతిథులందరికీ స్వాగతం. విచ్చేయండి దేవేంద్ర, దేవగురు, దేవతలారా. విచ్చేయండి దేవతలారా, విచ్చేయండి గురు బృహస్పతి. చెప్పండి, అంతా కుశలమే కదా? ప్రభు, పరిస్థితి కుశలంగానే ఉంటే మేము తమ వద్దకెందుకు వస్తాం? అంటే విషమస్థితిలో ఏదో అశుభం కలగబోతున్నప్పుడే మీరు ఇక్కడికి వస్తారా? నిజం అదే కదా దేవి. ఇప్పుడేం కొత్త కష్టం వచ్చింది దేవగురు? కష్టం పాతదే ప్రభు, కానీ దాని స్వరూపం కొత్తది. ఈ జలంధరుడు తారకాసురుడి ప్రతిరూపమే. అతడు మా రక్షణోపాయాలన్నిటినీ వమ్ము చేశాడు. దైత్యగురు శుక్రాచార్యుడు, ఆ దైత్యరాజు జలంధరుడు దేవతల వినాశానికి కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇంకా వారెప్పుడైనా స్వర్గంపై ఆక్రమణ చేయవచ్చు. జలంధరుణ్ణి సంహరించి ఈ వినాశనం నుండి మమ్మల్ని కాపాడండి వైకుంఠపతి, ఈ వినాశనం నుండి మమ్మల్ని కాపాడండి. దేవేంద్ర, దేవతల రక్షణకై మేము సదా తత్పరులమే. ఇక ముందు తత్పరులమై ఉంటాం. ఉన్నారు, ఉంటారు, అదంతా సరే ప్రభు. కానీ ఇప్పుడు చింతించి చర్చించవలసింది రాబోయే భవిష్యత్తు గురించి కాదు, వర్తమానం గురించే. తమరిప్పుడూ తత్పరులై ఉంటేనే మమ్మల్ని రక్షించడం సాధ్యమవుతుంది ప్రభు. మీరు చింతించడం అనవసరమే దేవేంద్ర. నిశ్చయంగా నేను స్వర్గాన్ని రక్షిస్తాను. కాని మహాప్రభు, సమయం తక్కువగా ఉంది. తమరు చెయ్యదలుచుకున్నదేదో త్వరగా చెయ్యాలి. అవును వైకుంఠనాథ, వాళ్ళెప్పుడైనా సరే మాపై ఆక్రమణ చేయవచ్చు. అలాగే దేవేంద్ర, మీరు వెళ్ళి స్వర్గానికి రక్షణ శ్రేణిని సిద్ధం చేయండి. మేము త్వరలోనే అక్కడికి చేరుకుంటాం. అనేక ధన్యవాదాలు ప్రభు. స్వామి, మీరు నా తమ్ముడు జలంధరుడి వధకై వెళ్ళబోతారా? లేదు దేవి, ఎన్నటికీ కాదు. నాకు నీ విచారం అర్థమవుతోంది. నీవు నిశ్చింతగా ఉండు. జలంధరుడి వధ నా చేతిమీదుగా జరగదు. తమరు అలాగే అంటారు, కానీ దేవతల పక్షాన అనేక మార్లు అసురులను మోసగించారు. అవశ్యం చేశాను. దేవతల పక్షాన అసురులను మోసగించాను. కానీ దేవతల పక్షాన ఎన్నడూ దేవులను గాని దేవిని గాని మోసగించలేదు. ఓ దేవి, ఇలాంటి మోస ప్రవర్తన స్వాభావికము, దోషరహితం కూడా. దీంతో మాకు గ్లాని కాదు, గర్వమే. సజ్జనుల రక్షణకై దుష్టులను మోసగించడం నీతిదాయకమని అంటారు. నీతి అవినీతి నాకు తెలియవు స్వామి. నాకు తెలిసినదల్లా జలంధరుడు నాకు చిన్న తమ్ముడు. నాకు ఇది తెలుసు, ఒక్కసారి సుదర్శన చక్రం తమ చేతిని వీడితే అది శత్రువులను సంహరించి గాని తిరిగి రాదు. అందుచేత నాకు మాట ఇవ్వండి, నా తమ్ముడు జలంధరునిపై సుదర్శన చక్రం ప్రయోగించనని. నన్ను నమ్ము దేవి, అలా ఏమీ జరగదు. నాకు నమ్మకం కాదు, వాగ్దానం కావాలి స్వామి. నేను వాగ్దానం ఇస్తున్నాను. జలంధరుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించను. కానీ నేను స్వర్గాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాను. నేను వెంటనే స్వర్గానికి వెళ్ళాలి. మహారాణి ఇంద్రాణి, అనర్థం జరిగింది. ఏమైంది? అసురరాజు తన అసురసేనతో పాటు స్వర్గంపై దండెత్తి వస్తున్నాడు. దేవేంద్రుడు, ఇతర దేవతలు ఏమయ్యారో తెలీదు. స్వర్గలోకంలో మిమ్మల్ని రక్షించేవారు ఎవరూ లేరు. ఇప్పుడు ఏమవుతుంది మహారాణి ఇంద్రాణి?
మనకేది దారి? దైత్యరాజు జలంధరునికి జై! అతడు స్వర్గం దాకా వచ్చేశాడు మహారాణి. అసలు అతడికి జయధ్వానాలు చేస్తున్నారు. ఏదో ఒకటి చెప్పండి మహారాణి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఓరి పిరికి పందల్లారా, ఎక్కడ దాక్కున్నారు? మీరు బయటకు రాకపోతే నేనే వస్తున్నాను మీ స్వర్గాన్ని చేజిక్కించుకోవడానికి. ఓ ప్రభు, ఓ ప్రభు, ఎక్కడున్నారు? ఓ శ్రీ మహావిష్ణు, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి ప్రభు, మమ్మల్ని రక్షించండి. దైత్యరాజు జలంధరునికి జై! దైత్యరాజు జలంధరునికి జై! దైత్యరాజు జలంధరునికి జై! నా ముందుకురా.